హల్లెలూయా. స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడు 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 అని కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము మానక పోడబడుతున్న దేవుడవు నీవే ప్రభువా. యావత్ ప్రపంచ మానవాళి పాపంల కొరకు శాపంల కొరకు కల్వశిలలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన దేవుడవు అని 900 కోట్ల మంది విశ్వసించే విధంగా నువ్వు సాయం చేయండి తండ్రి. హల్లెలూయా. ఏసు రక్తమే జయం, ఏసు నామం జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్ ఆమేన్. ఇక్కడ మొదటి మాట, ఒకటవ మాట, మొదటి మాట 34వ వచనం, 23వ అధ్యాయము మత్తయి సువార్త, లూకా సువార్త 23, 34, 23వ అధ్యాయము 34వ వచనం. యేసు చెప్తాడు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సిలువ కొట్టేవారిని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. సిలువ కొట్టేవాడిని నాడు సిలువ ఎవరైతే వేశారో, రోమీలు కావచ్చు, ఇజ్రాయేలు కావచ్చు, యూదులు కావచ్చు, ఎవరైతే వేశారో వాళ్ళను క్షమించు తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని మొదటి మాటలో పలికిండు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు ఒక మాట అర్థం చెప్పాలంటే, ఇప్పుడున్న సేవకులకు ఈ మాటలు అర్థం కాలేదు. అర్థం అయినట్టయితే ఈ విధంగా మాట్లాడరు. ఏ విధంగా మాట్లాడరు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మనం కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటాం. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయినప్పుడు ఏమన్నాడు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. ఆయన